హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించి వి మొబైల్ బ్యాంకింగ్ యాప్లో ఫర్గట్ ఎంపిన్ అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ క్వశ్చన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అండ్ గైస్, అంతేకాకుండా మనమైతే ఈ వి మొబైల్ బ్యాంకింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనీ ట్రాన్స్ఫర్ గురించి కానీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క దాని గురించి అయితే మనమైతే చేస్తాము. ఆల్రెడీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో. అండ్ ఈరోజు ఏంటంటే ఫర్గట్ 6 డిజిట్ ఎంపిన్ అని ఉంది కదా, ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా 6 డిజిట్స్ యాప్ పిన్స్ మర్చిపోతే అలాగా దాని మీద క్లిక్ చేసుకుంటే ఎంపిన్ మీద ఫర్గట్ మీద క్లిక్ చేసుకుంటే బేసికల్గా మనం పిన్స్ మనకు మర్చిపోతే మనం ఎలాగ ఫర్గట్ చేసుకోవాలంటే సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుద్ది. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ మీకు తెలిస్తేనే మీరు ఫర్గట్ చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. నేను మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలోనే మీకు ఇంపార్టెంట్గా చెప్పిన మాట ఏంటంటే మీరు ఎలాగైనా సెక్యూరిటీ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ మీరు టైప్ చేసేటప్పుడు మీరు సబ్మిట్ చేసేటప్పుడు అది ఏ క్వశ్చన్స్ ఇచ్చారో ఏ ఆన్సర్ ఇచ్చారో అది ఒక దగ్గర నోట్ చేసుకొని ఉంటే మీరు ఎప్పుడైనా కూడా ఫర్గట్ చేసుకోవచ్చు అని చాలామందికి బాగా చెప్పాను. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు నోట్ చేసుకోవట్లేదు, తర్వాత నాకు కామెంట్ చేస్తున్నారన్న నాకు సెక్యూరిటీ క్వశ్చన్స్ నేను మర్చిపోయా, నేను రిఫర్ చేయలేకపోతున్నానని. బట్ ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటే మనం అలా దానికి ఆన్సర్స్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఓటీపీ అనేది మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ తెచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనమైతే పిన్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. బట్ ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ చాలామంది అయితే నోట్ చేసుకోవట్లేదు, అందుకే చాలామంది కామెంట్ పెడుతున్నారు నేను టీ పిన్ మర్చిపోయాను ఎంపిన్ మర్చిపోయాను అనేసి. బట్ నేను వాళ్ళకి అడిగితే క్వశ్చన్ ఏంటంటే సెక్యూరిటీ క్వశ్చన్ గురించి అడుగుతాను, మీరు ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంటారంటే లేదంటున్నారు. దట్స్ ప్రాబ్లమ్ గైస్. అంతేకాకుండా ఈ సెక్యూరిటీ క్వశ్చన్ గురించి చెప్పాలంటే సెక్యూరిటీ క్వశ్చన్ మనం చేంజ్ చేసుకోవాలంటే మనకి ఏ ఆప్షన్ లేదు. సెక్యూరిటీ క్వశ్చన్ ఫర్గెట్ చేయాలన్నా కూడా మనకి ఏ ఆప్షన్ లేదు ఈ యాప్లో. ఈ యాప్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది, అది మాత్రం చెప్తున్నాను. ఓల్డెన్ డేస్లో మనకైతే 2019-2021లో మనకు మంచి యాప్ అయితే ఉండేది. అందులో బాగా ఈ ఫర్గెట్ ఎంపిన్ కానీ టీ పిన్ కానీ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మనం ఫర్గెట్ చేసుకునే వాళ్ళం. అండ్ ఈ యాప్ అయితే అలా కాదు, అండ్ ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి. అండ్ గైస్, ఇలాగ అయిపోయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎంపిన్ అయితే చేంజ్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటికల్గా ఎంపిన్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ బట్ ఇప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే మనం అయితే సెక్యూరిటీ క్వశ్చన్ చేంజ్ చేసుకోవాలంటే నేరుగా మనం బ్యాంకే వెళ్ళాలి. బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి, నాకు ఇలా మొబైల్ బ్యాంకింగ్లో సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ అన్నీ మర్చిపోయానంటే వాళ్ళు రీసెర్చ్ చేసేస్తారు. అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు న్యూగా మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాగా ఈ ప్రాసెస్కి వచ్చేసిన తర్వాత ఎంపిన్ గురించి ఇలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఎంపిన్ తెలిసిపోయింది కదా, మనకి ఎంపిన్ తెలిసిన ద్వారా మనం టీపిన్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం అయితే సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే చేంజ్ చేసుకోవడం అవ్వదు. బట్ మనం ఏం చేసుకోవాలన్నా కూడా మనం ఫర్గెట్ చేసుకోవాలంటే మనకి ఓన్లీ ఓటీపీ అథెంటికేషన్, అంతేకాకుండా సెక్యూరిటీ క్వశ్చన్ మాత్రం మోస్ట్గా మనల్ని అడగడం జరుగుతుంది. బట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ నేను చూసారా కిందన, అండ్ దాని మీద క్లిక్ చేసుకుంటే అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎంపిన్ కానీ టీ పిన్ కానీ ఈ రెండింటిని చేంజ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నారా కిందన ఇలాగైతే ఉంది. అండ్ రెండింటిని చేంజ్ చేసుకోవాలంటే కింద ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మళ్ళీ దీనికి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మనం చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ అవుతుంది. అండ్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ వెబ్సైట్ అయితే నేను ఓల్డ్ యాప్ అయితే నేను చాలాసార్లు వాడాను, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ యాప్లో అయితే చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అయితే వర్షనే బాగాలేదు నిజం చెప్పాలంటే. ఫర్గెట్ పాస్వర్డ్లకు కానీ ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్కి కానీ మనకు అవసరం కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇదైతే చాలా అన్నెసెసరీగా ఉంది నాకైతే. నేనైతే ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను, బట్ నా అవసరం కోసం యూజ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ యాప్ యూజ్ చేస్తున్నాను. అండ్ నేనైతే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎపిజిబి వాళ్ళకి వాళ్ళు మంచిగా వర్షన్ అనేది కొత్త అప్డేట్ ఇస్తే బాగుంది అనుకుంటున్నాను. అండ్ గైస్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేసేద్దాం. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలాగైతే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం వర్క్. అండ్ గైస్, ఇంతే గైస్, నేను చెప్పిన సెక్యూరిటీ క్వశ్చన్ కానీ ఎంపిన్ గురించి కానీ ఇంతే గైస్ ఈ వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్.